వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? డైరెక్టర్ గారు అనాలా, యాక్టర్ గారు అనాలా, లేకపోతే నాకు తెలియదు సార్. ప్రొడ్యూసర్ గారు అనాలా? నాకు బ్రైట్గా పిచ్చితో తిరుగుతున్నాను. అంటే యాక్టర్గా మాట్లాడాలా, డైరెక్టర్గా మాట్లాడాలా, ఏం మాట్లాడాలి నేను కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఎస్, ఫస్ట్ మీలో డైరెక్టర్తో మాట్లాడదాం. ఎస్. ఎస్ మేడం, ఏంటండి సడన్గా ఇన్ని క్యారెక్టర్లు చేశారు, సడన్గా డైరెక్షన్ అనేది ఏంటి అని కామన్ ఆడియన్కి వచ్చే డౌట్. అంటే ఇట్ వాజ్ ఆల్వేస్ మై మైండ్ అండి. నేను తార తప్పటే చేసినప్పటికి కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఓకే. బాలసత్తి. ఓకే. సో అప్పటి నుంచి ఇది ఆల్వేస్ మైండ్లో ఉంది. బట్ దాన్ని చేయడానికి ఒక ఆ మెచ్యూరిటీ, ఆ ధైర్యం మేబీ ఆ టైంలో ఇంతవరకు రాలేదు. ఇప్పుడైతే అది వచ్చింది. సో అది చేస్తాం. బికాజ్ నేను ప్రతి చోట్ల వెళ్ళేసరికి నేనే కొన్ని విషయాలు చూసి అయ్యో ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేయాలని ఎప్పుడు నేను చెప్తుంటాను. సో నా హస్బెండ్ కూడా చూశారు. ఇక్కడ ప్రవీణ్ అని ఉంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్, ఒక 25 years నుంచి నాకు తెలుసు. ఆయన చెప్పి నువ్వు ఎందుకు డైరెక్షన్ నువ్వు చేయలేదు, ప్రతి చోట్ల వెళ్ళేసరికి నువ్వే చెప్తావు, మరి ఎందుకు నువ్వు చేయలేదని చెప్పేసి చాలా వాళ్ళిద్దరినే, నా హస్బెండ్ ప్రవీణ్ ఇద్దరినే వచ్చేసి దీంట్లో పుష్ చేసింది. ఫోర్స్ చేసి చెయ్యండి, నువ్వు ఎందుకు చేయలేదు. బట్ స్టోరీ కూడా అప్పుడు ఆ టైంలో దొరికింది. ఓకే. సో సరే చేస్తాం చెప్పేసి దిగేసాం అంతే. వన్స్ దిగేసాం అంటే నో టర్నింగ్ బ్యాక్, వెళ్ళడం అంతే.